వినాయకుడి లడ్డు వేలంపాటలో మా ఆడపడుచు వాళ్ళు లడ్డు తీసుకున్నారని చెప్పిన కదా, ఆ లడ్డుకి ఈ రోజు పూజ చేసి అందరికి వంచి పెట్టిండ్రు. మా దగ్గర ఇట్లనే చేస్తారు, దేవుడు లడ్డు తీసుకున్న కలశం తీసుకున్న మళ్ళీ ఇంట్లో పూజ చేసిన తర్వాతనే అందరికి వంచి పెడతారు. ఈ రోజు మా ఆడపడుచు వాళ్ళు కూడా అదే చేసిండ్రు. ఈ వినాయకుడి లడ్డు వేలంపాటలో లడ్డు మనకు చెందింది అంటే దేవుడి ప్రసాదం మనకు రాసి పెట్టి ఉంది అని అర్థం. అక్క వాళ్ళు లడ్డు తీసుకోవడం ఈ సెకండ్ టైం. ఫస్ట్ టైం లడ్డు తీసుకున్నప్పుడు నిమజ్జనమైన నెక్స్ట్ డేనే పూజ చేయించి లడ్డు ఓపెన్ చేసినా కూడా ఆ లడ్డు పైన కొంచెం బ్యాక్టీరియా ఫామ్ అయింది. కానీ ఈసారి మాత్రం అట్లా కాదు, నిమజ్జనం అయి కూడా 1 వీక్ అవుతుంది ఈ రోజుతో. 1 వీక్ తర్వాత ఓపెన్ చేసినా కూడా ఈ లడ్డు మాత్రం చాలా ఫ్రెష్ గా ఉన్నది. ఇంకా పూజ అయిపోయి పంతులు గారు మా అందరికి ప్రసాదం పెట్టిన తర్వాత పంతులు ఆశీర్వాదాలు అయితే మేమందరం తీసుకుంటున్నాము. ఈ లడ్డు ప్రసాదంతో పాటు సేమ్యా పులిహోర కూడా చేసింది. ఇంకా దేవుడి ప్రసాదం సేమ్యా పులిహోర అన్ని కాసేపు కూర్చొని ప్రశాంతంగా తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మాకు లడ్డు ఇస్తుంది. ఇంకా పూజకు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయింది, కానీ నేను మా తోటి కోడలు ఇద్దరం ఉన్నాము. మా ఇద్దరికైతే లడ్డు ప్రసాదం ఇచ్చి మమ్మల్ని పంపించేసింది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.